హైదరాబాద్లో చూసుకున్నట్లయితే బీజేపీ నుండి మాధవలత మేడం ఉంది, ఎంఐఎం నుండి అసరుద్దీన్ ఓవైసీ సార్ ఉన్నారు. ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఉన్నా కానీ ఏ సమస్య గురించి నేను తెలుసుకోలేదు. సక్సెస్ చేసింది కూడా నాకు కూడా ఏం అనిపించలేదు. ఇప్పుడు మేడం వాళ్ళు వస్తే నేను మాట్లాడగలుగుతా. ఏదంటే స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్టల్స్ కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. దానిపైన మాట్లాడమంటే నేను చెప్తాను. ఇంకా అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇక్కడ? ఎంఐఎం వాళ్ళు 6 సార్లు చాలాసార్లు గెలిచారు. ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి మీ కాడ? అభివృద్ధి అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో అలానే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ తక్కువ ఉన్నారు, పిల్లలకు సదుపాయాలు లేవు. ఇప్పటికీ డ్రెస్ కానీ, నోట్బుక్స్ కానీ, పిల్లలకి కావలసిన వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, బాత్రూమ్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని స్కూళ్ళల్లో. అయితే అలాంటివి కొన్ని స్కూళ్ళలో సమస్యలు ఉన్నాయన్నప్పుడు లోకల్ కార్పొరేటర్కి కానీ, వాళ్ళకు మన అక్బర్ ఓవైసీ గారికి కానీ పిటిషన్ అయితే ఇచ్చినాము. ఏమైతే ఇప్పుడు సక్సెస్ అయితే కాలేదు. కొన్ని పాఠశాలలలో టీచర్స్ తక్కువ ఉన్నా కానీ క్లాస్ వైజ్గా సబ్జెక్టు చెప్పాలి. క్లాస్ వైజ్ సబ్జెక్టు టీచర్స్ కూడా లేరు. ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ విద్య లేదు ఏ స్కూల్లో కానీ. ఎందుకంటే మేము 3rd క్లాస్ పేపర్ అసెస్మెంట్ చేసినాం కొన్ని స్కూళ్ళల్లో. చేస్తే 6th 7th 8th 9th పిల్లలకి, 10th పిల్లలకి అసెస్మెంట్ చేసినాం 3rd క్లాస్ పేపరు. కానీ ఒక్క అబ్బాయి కూడా తెలుగులో నక్షత్రం రాయలేకపోయాడు, ఒక తీసివేతలు చేయలేకపోయాడు, గుణకారాలు చేయలేకపోయాడు 10th క్లాస్ అబ్బాయి. అంటే మనం పిల్లల చదువు ఎక్కడ పోతుందో కొంచెం గవర్నమెంట్ ఆలోచించాలి. ఏంటంటే పిల్లలు చదువుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మరి గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదంటే గరీబ్ పిల్లలు చదువుతున్నారైనా, మైగ్రేషన్ పిల్లలు చదువుతున్నారైనా, ఉన్నళ్ళ పిల్లలు అంటే డబ్బులు ఉంటాయి కాబట్టి బయట చదువుకోగలుగుతారు. మరి పిల్లలు వాళ్ళు పాపం ఏం చేసారు గవర్నమెంట్కి? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏ సరిగ్గా సదుపాయాలు ఉండవు, టీచర్స్ టైంకు రారు, పిల్లలకు క్వాలిటీ ఫుడ్ లేదు. ఒక 2-3 సార్లు ఎగ్ చూసినాం, గుడ్లు మొత్తం ఖరాబ్ అయి ఉన్నాయి. పిల్లలు ఎట్లా తింటారు ఆ గుడ్లు? భోజనం కూడా ఇట్లా ఎండాకాలం కాబట్టి మార్నింగ్ వస్తుంది, మధ్యాహ్నం వరకు కొంచెం ఖరాబ్ అయి ఉంటుంది. క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనేసి మేము గవర్నమెంట్కి ఆల్రెడీ పిటిషన్ ఇచ్చినట్టు. ఇంకొకటి ఏంటంటే మనము గవర్నమెంట్ వాళ్ళకి మేము మార్నింగ్ టిఫిన్ కావాలి పిల్లలకి. అంతా పేరెంట్స్ పనికి వెళ్ళే పిల్లలు ఉంటారు, కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్న పిల్లల పేరెంట్సే వస్తారు ఇక్కడికి. మార్నింగ్ టిఫిన్ పెడితే పిల్లలకు బాగుంటుంది, తినకుండానే వస్తున్నారు అనేది కూడా మేము గవర్నమెంట్ వాళ్ళకు పిటిషన్ ఇచ్చినాము. అది కూడా ఓకే కాలేదు. కానీ పిల్లలకు ఎలాగైనా స్టడీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ గవర్నమెంట్ కంపల్సరీ చేయాలి. అక్బర్ ఓవైసీ కూడా 2-3 సార్లు మేము పిటిషన్ ఇచ్చినాము, కొన్ని స్కూళ్ళ సమస్యల పైన కొన్నిటిపైన ఇచ్చినాము. ఇప్పటివరకు అయితే ఆయన వచ్చి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మేడం ఉన్నారు కాబట్టి మేడంతో కూడా డిస్కషన్ చేద్దాం అనేసి నేను వచ్చిన ఇక్కడికి. ఇంకోటి మేడం, మనం చూసుకున్నట్లయితే మతం చూడను, నేను ఏం చూడను, మా కాడ అభివృద్ధి చూస్తానని ఓవైసీ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ కొన్ని సందర్భంలో చూస్తే వాళ్ళ క్యాస్ట్ అంటే ఏదైతే ముస్లిం ఏరియా ఉందో ఆడ వరకే చూసుకుంటారని కొంతమంది అంటారు. ఇక్కడ నిజం ఏదంటారు? నిజంగా వాళ్ళ వరకే చూసుకుంటున్నారా లేకుంటే అందరి సమానంగా చూస్తున్నారా? అయితే ఆయన ఎలా చూస్తున్నా అనేది మాకు తెలియదు. ఇప్పుడు మేము ఉండే జంగంమెట్ బస్సుకి ఎప్పుడు రాలేదు ఆయన. ఏ సమస్య కూడా ఆయన పట్టించుకోలేదు. ఇక ఆయన గురించి నేనైతే ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే నేను చూడలే కాబట్టి. ఏవి చేసిండు అనేది కూడా నాకు అంత అవగాహన కూడా లేదు. మేమైతే నేను ఒక సోషల్ వర్కర్ కాబట్టి ఒక పేరెంట్గా కొన్ని సమస్యలు ఉండే స్కూళ్ళల్లో పిటిషన్ మాత్రం ఇచ్చినాము. ఓకే, మీరంటే సోషల్ వర్కర్ అంటున్నారు. మీరు యాజ్ ఎ సోషల్ వర్కర్గా మీరున్న ప్రజెంట్ మాధవలత గారు వస్తే డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నారా? ఒకవేళ తను వస్తే చేయగలుగుతాను నమ్మకం మీకుందా? మేమైతే ఫస్ట్ మేడం వస్తే నేను కంపల్సరీ మాట్లాడతా. మెయిన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్ మేడం. ఫస్ట్ స్కూళ్ళ పైన చూడండి, పిల్లలకి ఏ సమస్యలు కాకుండా అన్ని సౌకర్యాలు పిల్లలకు అందించాలి. నాణ్యమైన విద్య మెయిన్ ఇంపార్టెంట్. అది కంపల్సరీ పిల్లలకు అందించాలి. ప్రతి బస్తీలో బస్తీ దవాఖాన కంపల్సరీ ఉండాలి. బస్తీ దవాఖానలు కూడా లేవు, బస్తీ దవాఖాన అన్నారు. ఇక పిల్లలకు జ్వరాలు వచ్చినాయి అంటే ప్రైవేట్కి వెళ్తే ఫీజులు చాలా తీసుకుంటున్నారు. పిల్లలకు కావాల్సిన దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ కానీ, కొంచెం బస్తీలో ఉన్న దవాఖాన కానీ ఉంటే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ చేయాలి అట్లా. మొత్తానికి అయితే మీరైతే ఒక సోషల్ వర్కర్గా ఎడ్యుకేషన్, హెల్త్ అయితే కోరుకుంటా ఉన్నారు. ఒకవేళ మాధవలత గారు ఎంపీగా గెలిస్తే మీకు ఫస్ట్ చేయించుకోవాల్సిన వర్క్ ఏమని అనుకుంటారు? నాణ్యమైన విద్య కావాలి, స్కూల్ అన్ని సౌకర్యాలు ఉండాలి, క్వాలిటీ ఫుడ్ ఉండాలి. మెయిన్ పిల్లలకు క్వాలిటీ ఫుడ్ ఉండాలి. మేడం కంపల్సరీ ప్రతి నెలలో 2 సార్లు ప్రతి స్కూల్ విజిట్ చేయాలి. మేడం కాకుండా మేడం స్థాయిలో కొంచెం కింద ఉన్న వాళ్ళన్నా ప్రతి నెల స్కూల్ ఎడ్యుకేషన్ పైన, నాణ్యమైన విద్య పైన, హెల్త్ పైన
3 సార్లు రివ్యూ చేస్తూ ఉండాలి.